సహోదరులారా, నా చిన్నతనంలో నేను ఒక 3-4 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు నాకు 54 సంవత్సరాలు, 50 ఏళ్ల క్రితం సంఘటన నేను మీతో చెప్తాను. నాకు ఎందుకన్నా దేవుడు అట్లా కొన్ని సంఘటనలు గుర్తుండేటట్లు చేశాడు. మా నాన్నగారు నాకు బాగా జ్వరం వచ్చినప్పుడు ఒక హోటల్కి తీసుకొని వెళ్ళి అక్కడ బ్రెడ్ మిల్క్ ఇప్పించారు. మేము ఉండే ఆ ఊళ్ళో రైల్వే స్టేషన్ రోడ్లో ఉండేవాళ్ళం. అక్కడ అశోక హోటల్, వసంత టీ స్టాల్ అని 2 ఉండే. వాటిలో వసంత టీ స్టాల్లోకి తీసుకొని వెళ్ళి మా నాన్నగారు సాసర్ నిండా పాలు, బ్రెడ్ పెట్టి అట్లా ఇచ్చారు. మొత్తానికి తిన్నాను నేను. నాకు బాగా గుర్తు. నాకు నీరసంగా ఉంది, జ్వరం. మా నాన్నగారు నన్ను ఎత్తుకోలేదు. ఆయన నన్ను పట్టుకొని నడవమని చెప్పి ఈ వేలు ఇచ్చారు నాకు. జస్ట్ హిస్ ఫింగర్, చూపుడు వేలు ఇచ్చారు. మా నాన్నగారు వేలు పట్టుకుంటే నాకు గొప్ప. అప్పట్లో చిన్న చెయ్యి, ఆయన పెద్దగా ఉండేది ఆయన వేళ్ళు. ఆ వేలు ఒక్కటే పట్టుకుని నడవగలిగా. అలాగే మళ్ళీ తీసుకొచ్చారు, ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయారు. అదొక సంఘటన నాకు గుర్తు. పిమ్మట మేము ఒకసారి ఒక ఊరు వెళ్ళాం పెళ్ళికి. చాలా పల్లెటూరు అది. ఇప్పుడు రోడ్లు అవన్నీ ఉన్నాయి. రైల్వే స్టేషన్ దగ్గర దిగి ప్రమాదం ఒక 6-7 కిలోమీటర్లు నడవాలి. వెళ్ళాం. వచ్చేటప్పుడు వర్షం పడింది. ఆ బురదలో నడవాలి. అప్పుడు మా నాన్నగారు నన్ను ఎత్తుకున్నారు. నన్ను ఎత్తుకొని చాలా దూరం వచ్చి ఆ తర్వాత ఒక గట్టు దగ్గర దింపి నడవరా నువ్వు కూడా అన్నాడు. అంటే బహుశా ఆయనకు కూడా ఆ బురదలో నొప్పి అనిపించి ఉంటుంది. నేను కొంత దూరం నడిచి నేను నడవలేను నాన్న అన్నాను. మళ్ళీ ఎత్తుకున్నాడు ఆయన. అయితే సహోదరులారా, తల్లిదండ్రులు సమయాన్ని బట్టి మనకు సహాయం చేస్తుంటారు. వేలిచ్చినంత మాత్రాన ఆయన వేలి ఇచ్చాడు అనుకోకూడదు. ఎత్తుకున్నంత మాత్రాన మళ్ళీ ఎప్పుడు ఎత్తుకుంటాడని అనుకోకూడదు. సమయాన్ని బట్టి మనకు సహాయం అందుతూ ఉంటుంది. మనం పెద్ద అవుతాం. ఒక వయసు వచ్చినప్పుడు మనం వాళ్ళని ఎత్తుకోవాల్సిన స్థితి వస్తుంది. మా నాన్నగారి విషయంలో అదే జరిగింది. పక్షవాతం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఒకసారి నేను ఆయన జాగ్రత్తగా రిక్షా ఎక్కించాను మా అన్నయ్య తోడుతో. సహోదరులారా, దేవుడు మనల్ని కూడా ఇట్లాగే కాపాడుతుంటాడు. సమయానుకూలంగా తన శక్తిని మనకు అనుగ్రహిస్తూ నెమ్మది కలిగి జీవించడానికి సమస్తం సమకూర్చే తండ్రి అయిన దేవునికి, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామందు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 11th చాప్టర్ 23వ వాక్యం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలం తక్కువైందా? నా మాట నీ ఎడలు నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు అన్నాడు. అట్లా అంటారు ఆయన. ఇక్కడ సంఘటన ఏంటంటే, వీళ్ళందరూ కూడాను రమారమే 6 లక్షల మంది పాదాచారులు అంటే ఈ యొక్క యుద్ధ సన్నద్ధులైన వాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు, వృద్ధులు కాకుండా ఒక 6 లక్షల చిల్లర. వీళ్ళందరికీ కూడా మాంసం పెట్టాలి అనేది ఆలోచన. మోషేకి కోపం వస్తుంది. ఇంతమంది కొరకు నేను ఎక్కడ తీసుకురాను? ఇక్కడున్న గొర్రెలను సిద్ధపడతానా? సముద్రంలో చేపలు తీసుకురానా? అట్లా కూర్చాలా సముద్రంలో చేపలన్నీ అని అడుగుతుంటాడు దేవుడిని. అంటే నేను ఎక్కడి నుంచి తీసుకురాను? నువ్వు కాదు, నేను ఇస్తాను. ఇది దేవుని యొక్క ఆలోచన. నువ్వు ఇవ్వనక్కర్లా, నేను ఇస్తా. నా బాహుబలం ఏమైనా తక్కువైందా అంటాడు. దేవుడు మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలను మనం గమనించినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. కానీ దేవుడు ఏం చేశాడు అని కొందరు అసంతృప్తిగా ఫీల్ అవుతుంటారు.
నేను చాలా దుఃఖపడే అంశాలు అదొకటి. దేవుడు ఏం చేశాడు అనే ఆలోచన మీకు రాకూడదు. దేవుడు ఏం చేశాడు అనే ఆలోచనే మీకు రాకూడదు. అసలు ఆ ఆలోచన మీరు పక్కన పెట్టాలి. దేవుడు ఏం చేశాడు అని ఆలోచించే మెదడుని మీకు ఇచ్చాడు. దేవుడు ఏం చేశాడు అని ఆలోచించడానికి సరిపడా శరీరం మీకు ఇచ్చాడు. ఆలోచన శక్తిని ఇచ్చాడు. దేవుడు ఏం చేశాడో చేయలేదో అనేది బేరీజు వేసుకుంటానికి నిన్ను ఆయన రూపించి ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. నీవు అనేది ఒక ఎగ్జిస్టెన్స్, లేదా నీవు అనేది ఒకటి భూమి మీద ప్రత్యక్షం అవటానికి కారకుడు కారణభూతుడు ఆయనే. కనుక సహోదరుడా, దేవుడు ఏం చేశాడనే తలంపు మీరు ఎప్పుడు రానీయకండి. దేవుడు ఎందుకు చేయలేదు అనే తలంపు కూడా రానీయకండి. మీరు ఎప్పుడన్నా లేట్ అవుతారేమో, మనకెప్పుడన్నా మతిమరుపు వస్తుందేమో, మనమే ఎప్పుడన్నా ఇంప్రాపర్ అకౌంటెన్సీ లేదా ఇంప్రాపర్ మెయింటెనెన్స్ ఇట్లాగా ఉంటుందేమో. కానీ దేవుడు పక్షపాతి కాదు, లంచం పుచ్చుకోవడం నిన్న కూడా మీతో చెప్పినట్లు నా జ్ఞాపకం. కనుక దయచేసి మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటేనండి, దేవుడు మన జీవితంలో సమయానుకూలమైనటువంటి శక్తిని మన జీవితాల్లో చూపిస్తుంటాడు. మీరు గమనించినట్లయితే దేవుని యొక్క శక్తి మన జీవితాల్లో అపారంగా కుమ్మరించబడింది. దాన్ని అర్థం చేసుకుంటానికి మనకు సరిగా రాక దేవుడు ఏం చేశాడు అనే తలంపులోకి వెళ్తుంటాం. సరే, మంచిదే. వినండి సహోదరులారా, మనము దేవుని యొక్క శక్తిని అనుభవించడానికి వాస్తవంగా అయితే సరిపోం. దేవుడు తన శక్తిని అంతా మన జీవితాల్లో చూస్తూ వస్తే దాన్ని డీల్ చేయటం కూడా మనకు రాగలగాలి. మోషే అడుగుతాడు, నేను నిన్ను చూద్దాం అనుకుంటున్నాను, నీ మంచితనం నాకు చూపించు, లేదా నీ యొక్క నిన్ను నేను తెలుసుకుందాం అనుకుంటున్నా, ఒకసారి నాకు కనపరచుకో అంటే దేవుడు అంటాడు, నువ్వు నన్ను చూసి తట్టుకోలేవు, బ్రతకలేవు. అప్పుడు చాలాసార్లు ముఖాముఖిగా మాట్లాడాడు దేవుడు. కానీ అలా బ్రతకలేవు కాబట్టి నా చేతిలో నిన్ను దాచి నిన్ను దాటుతూ వెళ్తాను, నా వెనక తట్టు మాత్రం నువ్వు చూడగలవు అంటాడు. సరే, మోషే వెనక తట్టు చూసి ఎట్లా ఉందో ఏంటో మనకి డిస్క్రైబ్ చేయలే, కాబట్టి ఆయన నామం ఏంటో వివరించాడంతే. అది చూస్తేనే కష్టం అనిపించింది. మహిమగా స్వరూపం కలిగినటువంటి దేవుణ్ణి పద్మాసు ద్వీపంలో యోహాను గారు చూసినప్పుడు చచ్చిన వాని వల్లే నేను పడ్డాను ఆయన కాళ్ళ దగ్గర అంటాడు. గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము దేవుని యొక్క శక్తిని కొంచెమైనా అర్థం చేసుకోగలిగితే అది మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒకసారి శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ యేసు ప్రభు వారికి ఒక డిస్కషన్ జరుగుతుంటుంది. లూకా సువార్త 11వ అధ్యాయంలో మోగదైన ఒక దయ్యాన్ని దేవుడు వెళ్ళగొడతాడు యేసు ప్రభు వారు. ఆయన మోగదయ్యం వెళ్ళగొట్టినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతారు. మోగదయ్యం వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి మాట్లాడటం మొదలు పెడితే ఆయనంటే పడని వాళ్ళందరూ ఏమంటుంటారంటే, ఇది దేవుని శక్తి కాదు, బయల్జెబూలు అంటే సైతాను, దయ్యం శక్తి, దయ్యాల వల్ల దీన్ని వెళ్ళగొడుతున్నాడు అని చెప్తారు. యేసు ప్రభు చాలాసార్లు వాళ్ళకి సమాధానానికి, వాళ్ళ ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా ప్రశ్నకి ప్రశ్నే వేస్తాడు. చాలా వరకు స్ట్రైట్గా సమాధానం చెప్పింది కొన్ని సంఘటనలే. అప్పుడు ఆయన ఏమడుగుతాడంటే, ఒకవేళ నేను గాన దయ్యం శక్తి వల్లే ఈ యొక్క దయ్యాలను వెళ్ళగొడితే మీ కుమారులు దేని వల్ల వెళ్ళగొడుతున్నారు అంటే పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ కూడాను లోకల్సే కదా, వాళ్ళు ఎట్లా వెళ్ళగొడుతున్నారు, కాబట్టి వాళ్ళే మీకు తీర్పరులుగా ఉంటారు అని చెప్తాడు. లేదు, నేను దేవుని వేలితో దయ్యాలను వెళ్ళగొట్టిన ఎడల దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చినట్లే అనే మాట మనము లూకా సువార్త 11:20లో చూస్తాం. దేవుడి దయ్యాలను వెళ్ళగొడతానికి జస్ట్ వేలు వాడినట్టు ఫింగర్. నేను ఒకవేళ దేవుని వేలితోనే ఇక దయ్యాలను వాటిని వెళ్ళగొడితే దేవుని వేలు సరిపోద్ది. దేవుని వేలంటే బహుశా నేను అనుకుంటాం ఇట్లా ఆయన చూపిస్తాడు అనుకుంటున్నాను నేను, అంతే. ఆ రోజుల్లో మరి ఫిజికల్గా ఆయన బ్రతికిన రోజుల్లో
ఇట్లా ఏలు పెట్టి చూపించి వెళ్ళిపో అంటే వెళ్ళిపోయేది అంతే. ఈ మధ్య కొంతమంది సేవకులు దయ్యాలను వెళ్ళగొట్టడానికి కొడుతున్నారు, కాళ్ళ మీద చేతుల మీద కొడుతున్నారు. కింద పడిపోయిన వాళ్ళకి మనుషులు నిలబెట్టి కాళ్ళ మీద చేతుల మీద బాగా కొడుతున్నారు. అదొక బుద్ధిహీనత. కొట్టకూడదు, అది మంచిది కాదు. దేవుని వేలు చూపించాడు అంతే. అంటే ఆ వేలులో అంత శక్తి ఉంది, యేసు ప్రభు వారి వేలు. ఆ శక్తి తర్వాత మన జీవితాల్లో కూడా పంపించాడు దేవుడు. పేతురు, యోహాను, యాకోబులు కూడా దయ్యాలను అట్లాగే వెళ్ళగొట్టాడు. ఒక వేలు వాడాడు అంతే మనల్ని విడుదల చేయటానికి దేవుడు. మీరు గమనించినట్లయితే ఈ వేలు అనే దాని గురించి 2 మాటలు మీతో చెప్తాను. ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత మోషే, అహరోనుల ద్వారా దేవుడు అద్భుతాలు చేపిస్తుంటే మొదటి 3 అద్భుతాలు శకునగాండ్రు, మంత్రగాళ్ళు కూడా చేస్తారు. కప్పలను తీసుకురావటం కానీ, రక్తం మార్చడం కానీ, పాము కర్ర పాముగా మారటం కానీ ఇవి జరుగుతాయి. అయితే తర్వాత పేలు తీసుకొని వస్తారు. ఆ పేలు తీసుకొచ్చినప్పుడు సహోదరులారా, వాళ్ళు కూడా ప్రయత్నించి వాళ్ళ వల్ల కాక ఫరోతో చెప్తారు, సార్ ఇది దేవుని శక్తి అంటారు. ఫుట్నోట్లో ఉంటుంది ఆ మాట దగ్గర, దేవుని వేలు అని ఉంటుంది. దేవుని వేలుతోనే పంపించాడు అంటే జస్ట్ దేవుడు ఐగుప్తు దేశంలో తన వేలు వాడాడంతే, బాహుబలం వాళ్ళ జస్ట్ ఒక ఫింగర్. అట్లాగే నాకు బాగా గుర్తు, మీరు చదివే ఉంటారు. మోషే పలకలు తీసుకొని దిగేటప్పుడు పలకల గురించి డిస్క్రైబ్ చేస్తూ దేవుని వ్రేలితో వ్రాయబడినవి అంటాడు. ఒకసారి ఆలోచించండి. ఇశ్రాయేలీయుల యొక్క దశ నిర్దేశించడానికి సర్వశక్తుడైన దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఆ 10 ఆజ్ఞలు అంటే వాళ్ళ జీవితాల్ని యేసు ప్రభు వారు వచ్చే వరకు కూడా నడిపించడానికి ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రానికి ఒక వేలే వాడినట్లుగా మనం గమనిస్తాం. వేలు వాడితేనంత ప్రభావవంతంగా ఉంటే కృత నిబంధనలో మన జీవితాల్లో ఆయనే వచ్చి మనల్ని నిండుకున్నాడు కదా, ఆయనే నిండారుగా మనతో జీవించడం మొదలుపెట్టాడు కదా. అపోస్తుల కార్యాలు 1:8 మీరు గమనించినట్లయితే, లేదు కొరింథీయులు రాసిన పత్రిక 3:16 మొదటి పత్రిక 3:16ని గమనించినట్లయితే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారంటాడు యాక్ట్స్లో. కొరింథియన్స్లో మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు, పరిశుద్ధాత్మ మీలో నివసిస్తున్నాడు. వ్రేలు వాడితేనే దయ్యాలు వెళ్ళిపోయి ఎట్లా చేసినప్పుడు వ్రేలు కాదు, కాలు కాదు, ప్రభువే మనలో నివసించడానికి ఏర్పరచుకున్నప్పుడు మనలో ఎంత శక్తి, ఎంత ప్రభావం ఉంటుంది. దేవుడు మనతో ఉన్నాడనే స్పృహ మనలోకి ఉన్నప్పుడు ఫిజికల్ నీడ్స్ గురించి ఆలోచించాం, తప్పనిసరిగా ఆలోచించాలి. మీరు గుర్తుంచుకోండి, ఖచ్చితంగా దేవుని శక్తితో నింపబడిన వాడు భౌతిక సంబంధమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడు. వాళ్ళ ఆలోచన వస్తుందేమో, వాటి మీద ఫోకస్ చేయడు. శరీరానుసారులు శరీర సంబంధమైన విషయముల మీద మనస్సు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయముల మీద మనస్సు నుంతురు. రోమా 8:5. కాబట్టి దేవుడు తన శక్తిని మొత్తాన్ని మన జీవితాల్లో చూపించడానికి ఇష్టపడ్డాడు, తానే వచ్చి నివసిస్తున్నాడు. నేను మీతో చెప్పాను కదా, జ్వరం వచ్చిన రోజు మా నాన్నగారు నన్ను తీసుకెళ్ళటానికి ఆ రోడ్డు మీద నుంచి నడిచేటప్పుడు జస్ట్ వేలు అందించాడు అంతే. ఆ వేలు నాకు సరిపోయింది పోతాం. ఆ బురదలో పొలాల్లో నడిచేటప్పుడు నేను చాలనప్పుడు ఆయన తన భుజాల మీదకి ఎత్తుకున్నాడు నన్ను. బురదలో నడవలేనప్పుడు భుజాల మీద, రోడ్డు మీద నడిచేటప్పుడు ఇంటి దగ్గర వేలు పట్టి. చాలు, తండ్రికి తెలుసు మనల్ని ఎట్లా నడిపించాలి ఏంటో. మా తండ్రికి అంత తెలిస్తే పరలోకపు తండ్రికి ఇంకెంత తెలుసు. కనుక దేవుని బాహుబలం మన జీవితాలు ఎప్పుడు తక్కువ అవదు. దేవుని యొక్క శక్తి మన జీవితాలు ఎప్పుడు తక్కువ చేయడు. మనమే దాన్ని మన జీవితాల్లో కనపరచడానికి అనుకూలంగా మారాం. ఆయనకి ఫుల్ యాక్సెస్ ఇవ్వం మన జీవితాల్లో. అలా కాక ఆయనకి పూర్తి స్వేచ్ఛనిచ్చి దేవుని యొక్క ప్రత్యక్షత మన జీవితాల్లో కనపరిచేటట్లుగా మనం ఆయనకి అనుకూలంగా మారుదాం గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన వాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమస్థితిని బట్టి నీ స్తోత్రం. బలమైన దేవుడా, బలమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చారు. నీ నామహిమార్థం జీవించడానికి కృప చూపించారు. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాను ప్రభు, మేమేమై ఉన్నామో అది నీ కృప అని ఒప్పుకుంటున్నాను.
మీ కటాక్షం మా మీద ఉంచండి, మమ్మల్ని బలపరిచి భద్రపరచండి. క్షేమదాత, నీ క్షేమం మా జీవితాలకు ఇచ్చే దేవుడు అని నమ్మి నేను స్తుతిస్తూ, మమ్మల్ని బలపరచమని నాయన నీ బాహుబలం మా జీవితాల్లో చూపించడానికి ఇష్టపడ్డావు. నీ శక్తి ఏంటో మా జీవితాల ద్వారా బయటకు తీసుకురావడానికి ఇష్టపడ్డావు. ఈ విషయాల్లో నీ కటాక్షం మా మీద ఉంచి నడిపించే దేవుడు అని నమ్మి నిన్ను స్తుతిస్తూ, మిగిలిన కాలంలో సమయంలో మమ్మల్ని మా ప్రాణాత్మ శరీరాలని నీ బలమైన హస్తాలకు అప్పగించుకుంటూ, నీ శక్తి నింపబడిన వారమై నీ శక్తితో నడుస్తూ భూ సంబంధమైన విషయముల మీద మనసు పెట్టకుండా ఉండటానికి కాల్సిన కృపను గ్రహించమని ఘనత మహిమ ప్రభావాలు యుగయుగంలో మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.